వందల క్షిపణులు ఒక్కసారిగా దూసుకొస్తే అమెరికా లాంటి అగ్రదేశమే వణికిపోయింది. 13న ఇజ్రాయెల్పై 300కు పైగా డ్రోన్లు, మిజైళ్లతో విరుచుకుపడింది. వాటిని సొంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. అమెరికాకు చెమటలు పట్టించింది ఎవరు? వందల మిసైళ్లు వస్తే అడ్డుకోవడం సాధ్యమేనా? మిసైళ్లను అడ్డుకునేందుకు భారత్ ఏం చేస్తోంది? ఏప్రిల్ 13 అమెరికాను భయాందోళనకు గురిచేసిన రోజు. ఇజ్రాయెల్పై 170 డ్రోన్లు, 30 క్రూయిజ్, 120 బాలిస్టిక్ మిసైళ్లను ఏకకాలంలో ఇరాన్ ప్రయోగించింది. శక్తివంతమైన బాంబులతో అమెరికాకు ఇరాన్ చెమటలు పట్టించింది. ప్లాన్ ఏ ప్రకారం వాటిని అమెరికా ఒక్కదేశమే అడ్డుకోవడం అసాధ్యం. అందుకే ప్లాన్ బిని యునైటెడ్ స్టేట్స్ అమలు చేసింది. సహాయంగా యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, జోర్డాన్ దేశాలను రంగంలోకి దింపింది. దానికి 3 దశలను అమలు చేసింది. ఫస్ట్ లెవెల్లో ఇరాన్ ప్రయోగించిన రాకాయ్ బాంబులను జోర్డాన్, సౌదీ అరేబియా అడ్డుకున్నాయి. ఆ 2 దేశాలు కూడా పూర్తిగా అడ్డుకోలేవని అమెరికాకు తెలుసు. అక్కడ్నుంచి తప్పించుకొని వచ్చిన వాటిని సెకండ్ లెవెల్లో ధ్వంసం చేయాలని ప్రణాళికలు రచించింది. సెకండ్ లెవెల్లో బ్రిటన్తో కలిసి అమెరికా సాధ్యమైనంత మేర ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. సెకండ్ లెవెల్లో కూడా మిస్ అయిన క్షిపణులను థర్డ్ లెవెల్లో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ధ్వంసం చేసింది. ఇరాన్ దాడిని అమెరికా సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది. 99% ఇరాన్ ప్రయోగించిన 300 డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది అగ్రరాజ్యం. కానీ ఒక రకంగా అమెరికా వెన్నులో ఇరాన్ వణుకు పుట్టించింది. ఎందుకంటే ఆ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్పై దాడి చేసి ఉంటే భారీ విధ్వంసమే జరిగేది. ఒక్కసారిగా వందలాది డ్రోన్లు, క్షిపణులు దాడి చేస్తే పరిస్థితి ఎంత భయానకరంగా ఉంటుందో అమెరికాకు మొదటిసారి తెలిసి వచ్చింది. ఈ విషయం గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్కు జ్ఞానోదయమైంది. నిజానికి ఇలాంటి భయానక పరిస్థితులను భారత్ ముందే ఊహించింది. పొరుగున శత్రుదేశాలు భారీగా క్షిపణులు, డ్రోన్లను సమీకరించుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో శత్రువులు ఏకకాలంలో వందలాది మిసైళ్లు లేదా డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని ఎలా అడ్డుకోవాలి అన్నదానికి పలు వ్యవస్థలను భారత్ సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా భారత్ కూడా సొంత ఐరన్ డోమ్ వ్యవస్థను సిద్ధం చేసింది. వాస్తవానికి మిసైళ్లను 100% ఖచ్చితత్వంతో అడ్డుకోగలిగిన ఏకైక వ్యవస్థ ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్. శత్రువులు ప్రయోగించిన మిసైళ్ల లక్ష్యానికి చేరడానికి 4 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే దాన్ని ఐరన్ డోమ్ ధ్వంసం చేస్తుంది. ప్రాథమికంగా అర్ధగోళం పరిధిలో పనిచేస్తుంది. బ్యాటరీ వద్ద కేంద్రీకృతమై రక్షణ గోపురాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఐరన్ డోమ్ గా పిలుస్తారు. ఐరన్ డోమ్ లోని రేడార్లు నింగిలో దూసుకొస్తున్న క్షిపణి, రాకెట్, డ్రోన్లను గుర్తిస్తాయి. రేడార్ కంట్రోల్ యూనిట్ కు సమాచారమిస్తే అది లాంచర్లోని క్షిపణిని యాక్టివేట్ చేస్తుంది. దూసుకొస్తున్న క్షిపణులను గాల్లోనే నాశనం చేస్తుంది. ఐరన్ డోమ్ 90% సక్సెస్ రేటును కలిగి ఉంది. అయితే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ను మించి శక్తివంతమైన వ్యవస్థ భారత్ ఇప్పుడు రూపొందిస్తోంది. స్వదేశీ భూ ఆధారిత 2 స్థాయిల బాలిస్టిక్ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ వ్యవస్థ అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించింది. ప్రాథమికంగా బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేయడం, నాశనం చేయడమే ఇండియన్ ఐరన్ డోమ్ లక్ష్యం. ఒక్క బాలిస్టిక్ క్షిపణులనే కాదు, అణుబాంబులను కూడా భారత్ ఐరన్ డోమ్ నాశనం చేయగల సత్తా కలిగి ఉంది. నిజానికి ఇలాంటి వ్యవస్థలు భారత్ వద్ద చాలానే ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైనది S-400 క్షిపణి వ్యవస్థ. దీన్ని రష్యా తయారు చేసింది. S-400 నిఘా నుంచి అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు, డ్రోన్లు తప్పించుకోవడం అసాధ్యం. అది గురిపెట్టిందంటే ధ్వని వేగంతో దూసుకెళ్లే రాకెట్ సైతం కుప్పకూలాల్సిందే. ఈ వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-400 వ్యవస్థలు భారత్ వద్ద 3 స్క్వాడ్రాన్లు ఉన్నాయి. ఇక భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో భారీ ప్రాజెక్టు కుషాను చేపట్టింది. కుషా అనేది హిందీ పదం. దీని అర్థం నైపుణ్యం. కుషా ప్రాజెక్టు కింద స్వదేశీ సుదూర ఉపరితల క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది భారత్. స్వదేశీ లాంగ్ రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి వ్యవస్థ ఇది. శత్రువుల క్షిపణులను సుమారు 350 కిలోమీటర్ల దూరంలోనే ఇది ధ్వంసం చేయనుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ ను మించి ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నమాట. దీన్ని 2029 నాటికి పూర్తి చేసి ఆర్మీకి అందించనుంది. అంటే దాదాపు 5 ఏళ్లలో ఇది అందుబాటులోకి వస్తోందన్నమాట. కుషా ప్రాజెక్ట్ అనంతరం అత్యంత కీలకమైనది బరాక్ 8 మిసైల్ సిస్టమ్ గా పరిగణిస్తారు. బరాక్ అనేది హిబ్రూ పదం. దీని అర్థం మెరుపు. ఇది కూడా ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. బరాక్ 8 క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్తో సంయుక్తంగా భారత్ అభివృద్ధి చేస్తుంది. దీన్ని భారత ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందించనుంది. ఇవే కాకుండా షార్ట్ రేంజ్ వైమానిక రక్షణ ఆయుధాల శ్రేణి కూడా ఉన్నాయి. నిజానికి
డిఆర్డీఓ షార్ట్ రేంజ్ మిసైల్ వ్యవస్థలను భారీగా అభివృద్ధి చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఓ సైనికుడే స్వయంగా ఆపరేట్ చేసేలా గగనతల రక్షణ వ్యవస్థలను రూపొందిస్తుంది భారత్. తక్కువ ఎత్తులో వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సులభంగా ప్రయోగించడానికి లాంచర్తో సహా క్షిపణులను అత్యంత ఆప్టిమైజ్ చేయబడింది. ఇప్పటికే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ MPADS ను ఈ ఏడాది ఫిబ్రవరి 28, 29 తేదీల్లో ప్రయోగించింది. షార్ట్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థ 2 పరీక్షల్లోనూ విజయవంతమైంది. తక్కువ ఎత్తులో ఉండగా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లను 100% ఖచ్చితత్వంతో MPADS ధ్వంసం చేయగలదు. ప్రత్యేకించి గ్రౌండ్ పై నుంచి ప్రయోగించేలా ఈ లాంచర్లను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. అత్యంత వేగంగా దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లను సరైన టైమింగ్లో పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసినట్టు డిఆర్డీఓ వెల్లడించింది. అన్ని పరీక్షల్లోనూ లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఈ కొత్త క్షిపణి ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించింది. సాయుధ దళాలకు ఇవి అత్యంత ఉపయోగకరంగా ఉండనున్నాయి. పోరాటంలో సూపర్ వెపన్స్ గా ఇవి పనిచేస్తాయన్నమాట. నిజానికి భారత్ ఐరన్ డోమ్, S-400, కుషా, భరాక్-8 నుంచి తప్పించుకొని దూసుకొచ్చే క్షిపణులను ఈ షార్ట్ రేంజ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాశనం చేస్తుంది. ఓవరాల్ గా చూస్తే భారత గగనతలాన్ని రక్షించేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఢిల్లీ ముందుగానే సమకూరుస్తోంది. శత్రువుల నుంచి వచ్చే వందలాది మిసైళ్లు దూసుకొచ్చినా భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకోగలవు. నిజానికి ఇలాంటి క్షిపణి వ్యవస్థలను రూపొందించడమంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ శత్రు దేశాల నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో భారత్కు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సరిహద్దుల్లో ప్రధానంగా చైనా, పాకిస్తాన్ నుంచి తీవ్రమైన ముప్పును భారత్ ఎదుర్కొంటోంది. సువిశాల దేశాన్ని రక్షించుకోవడానికి ఇలాంటి శక్తివంతమైన వ్యవస్థలు భారత్కు ఎంతో అవసరం. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ముప్పు ఏ వైపు నుంచైనా దూసుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు భారత్కు సమర్థవంతమైన వ్యవస్థలు అవసరం. అందుకే పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. కేవలం ఒక్క వ్యవస్థపై ఆధారపడితే నష్టం వాటిల్లడమని ఖాయమని భారత్ ముందుగానే గుర్తించింది. ఇప్పుడు భారత్ ఒక్కటే ఇలాంటి వ్యవస్థలు సమకూర్చుకుంటుందనుకుంటే పొరపాటే. పొరుగున ముప్పు పొంచి ఉన్న ప్రతి దేశం పెద్ద ఎత్తున గగనతల రక్షణ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియానే తీసుకుందాం. ఈ దేశానికి పొరుగున ఉన్న ఉత్తర కొరియా, చైనాలతో ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశం భారీగా గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన పేట్రియాట్ వ్యవస్థలతో పాటు సొంతంగా అభివృద్ధి చేసుకున్న యాంటీ మిసైల్ సిస్టమ్స్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నాయి.